హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి కంప్లీట్గా షాపింగ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేయబోతున్నానండి. మే 1st వచ్చేసి మా చిన్న పాపది బర్త్డే అయితే ఉంది. దానికోసం సరదాగా అలా షాపింగ్కి అయితే వెళ్తున్నాము పాపకు డ్రెస్ తేవడం కోసం. సో మేము షాపింగ్ కోసం ఎక్కడికి వెళ్తున్నాము, అసలు ఏం డ్రెస్ తీసుకున్నాము, దాని ప్రైస్ ఎంత పడింది, దీని అంతా గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేస్తానండి. వీడియో ఎండ్ వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇక వీడియోలోకి వచ్చేసినట్లయితే ఫస్ట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ తినేసిన తర్వాత పిల్లలు అయితే డైలీ నిద్రపోతున్నారండి. అలా 1 అవర్ అయినా సరే పిల్లల్ని ఆఫ్టర్నూన్ పడుకోబెట్టకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎండలకి పిల్లలకి బయట వచ్చేసి ఆడుతూ ఉంటారు. అందుకని చెప్పేసి ఇక్కడ వచ్చినప్పటి నుంచి పిల్లల్ని అట్లీస్ట్ 1.5 అవర్ 2 అవర్స్ అయినా సరే కంప్లీట్గా నిద్రపోతున్నారు. ఆ నిద్రపోయే టైంలో ఆఫ్టర్నూన్ 3-4 ఓ క్లాక్ అయితే వెళ్దాం అనుకున్నాం ఫస్ట్ వచ్చేసి. ఇంకా ఆ టైంలో ఇంకా ఎక్కువ ఎండ ఉంటుంది కదా అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్గా 10:30కి అయితే బయలుదేరిపోయామండి. మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి ఇంటికి వద్దామని చెప్పేసి సో ఓలా ఆటో బుక్ చేసుకొని ఇంక ఇప్పుడైతే షాపింగ్కి అయితే బయలుదేరిపోయాము. అండ్ ఇక్కడ మేము ఫస్టే చూజ్ చేసుకున్నామండి ఎక్కడికి వెళ్ళాలి ఏంది అని చెప్పేసి. ఇక్కడ చెన్నై షాపింగ్ మాల్ జూడియో అనేది పక్కనే ఉంది. ఫస్ట్ వచ్చేసి ఇక్కడికే వచ్చేసాము, 2 పక్కనే ఉన్నాయి కదా అని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్నాము. ఎందుకనంటే నేను ఫస్ట్ వచ్చేసి వెస్టర్న్లో అంటే నా కోసం నైట్ వేర్ ఇదంతా తీసుకుందాము, టీషర్ట్లు అవి తీసుకుందాము అని చెప్పేసి మళ్ళీ సపరేట్గా అయితే మళ్ళీ ఇంకా ఆటో మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళాలి, మళ్ళీ ఇక్కడ దిగేసి అని చెప్పి అలా కాకుండా నేను వెస్టర్న్గా తీసుకుందాము అని చెప్పి టీషర్ట్లు ఇవి నైట్ వేర్ కోసం అయితే నేను జూడియోకి వెళ్దామని చెప్పేసి పాపకి ట్రెడిషనల్గా ఏమైనా డ్రెస్ తీసుకుందామని చెప్పి ఇలా షాపింగ్ మాల్ 2 పక్కనే ఉన్నాయి చూజ్ చేసుకున్నాము. ఫస్ట్ వచ్చేసి ఇక్కడికైతే వచ్చేసాము కదా. ఫస్ట్ జూడియోలోకి వెళ్తుంటే అది 11 ఓ క్లాక్ ఓపెన్ అని చెప్పారండి. అప్పటికి ఇంకొక 15 మినిట్స్ అయితే టైం ఉంది. ఇప్పుడు 10:45 అయితే టైం అయితే అయింది. ఇంకా అక్కడ టైం అవ్వలేదు కదా ఎలాగో అని చెప్పేసి ఇక్కడ చెన్నై షాపింగ్ మాల్కి అయితే వచ్చాము. ఇంకెక్కడ అక్కడ 11 ఓ క్లాక్ అయిపోయేలోపు ఇక్కడ ఈలోపు పాపకు కూడా సెలెక్ట్ చేసేస్తే టైం సెట్ అవుతుంది కదా అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చానండి. కిడ్స్ వేర్కి సంబంధించి మొత్తం సెకండ్ ఫ్లోర్లో అయితే ఉంటుందని చెప్పారు. కింద వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో లేడీస్ వేర్ అయితే శారీస్ కలెక్షన్ ఇదైతే ఉంది. ఇంకా సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ వచ్చేసి ఇంకా సెకండ్ ఫ్లోర్లో మొత్తం అయితే ఫస్ట్ అసలు చూడలేదండి నేను. స్టార్టింగ్ ప్రైజే ఇక్కడ 2500 నుంచి అయితే ఉంది. 2500 నుంచి 1 రూపీ కూడా బిలో అయితే లేదంటండి. అవి కూడా నార్మల్గా ఫ్రాక్స్, లాంగ్ ఫ్రాక్స్, క్రాప్ టాప్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇంకా నేను యాక్చువల్గా చెప్పాలి అంటే ఇప్పుడైతే అస్సలు తీసుకోవాలనుకోలేదండి. అంటే మామూలు బర్త్డే కాబట్టి ఏదైనా సరే కొత్తది వేయాలి కాబట్టి ఏదో ఒకటి అయితే తీసుకుందాం అనుకున్నాను. కానీ అలా 3000-4000 పెట్టి ఇప్పుడు తీసుకోవాలనేది అస్సలు అనుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ చాలా ఉన్నాయి. అట్లాంటివన్నీ టైం అయిపోతున్నాయి, టైట్ అయిపోతున్నాయి. అట్లా కాకుండా ఏదైనా పట్టు లంగా బ్లౌజ్ ఇట్లా ఏమన్నా మన లంగా జాకెట్ ఇట్లా ఏమైనా తీసుకున్నా సరే అవి అయితే ఇంకా కొంచెం ఖర్చు పెట్టించుకొని మనం కుట్టించుకున్నట్లయితే తర్వాత ఒక టైట్ అయిన తర్వాత కూడా 3-4 ఇయర్స్ తర్వాత కూడా మనం అది కుట్లుప్పు తీసేసుకొని మనం సెట్ చేసుకోవచ్చు. అంటే ఏదైనా పట్టు లంగా బ్లౌజ్ ఇట్లా ఏమైనా తీసుకున్నా సరే అలా కాకుండా ఇలా లాంగ్ ఫ్రాక్స్ ఇవి 3000-4000 పెట్టి తీసుకున్నా సరే అవి మనకి 1 ఇయర్ కల్లా అట్లా పెట్టేస్తే టైట్ అయిపోతున్నాయి. అలా కాకుండా బోల్డ్ అని అయితే ఉన్నాయండి. అందుకని చెప్పేసి ఏదో ఒకటి తీసుకోవాలి కదా అన్న ఫీలింగ్లో నేను వచ్చేసి ఇంకా తక్కువలో ఒక 1500 నుంచి 2000లో తీసుకుందామని చెప్పేసి ఫిక్స్ అయిపోయి వచ్చాను. ఇంకా అది చూస్తున్నాను. ఇక స్టార్టింగ్ ప్రైస్ అంత ఉండేలోపు నేనైతే అసలు చూడలేదండి. ఎందుకు చూడడం, టైం వేస్ట్ అని చెప్పేసి అలా కిందకు వస్తున్నట్లయితే నాకు ఇక్కడ ఈ కలెక్షన్ అయితే బాగా నచ్చింది. నేను డైలీ నాకు వీడియోస్ కూడా యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి 2 పీస్ సెట్ ఇవైతే చూస్తున్నాను అండి. 3 పీస్ సెట్ అయితే కొంచెం గ్రాండ్గా అవి డైలీ రెగ్యులర్గా అయితే వేసుకోలేము కదా. అందుకని చెప్పేసి 2 పీస్ సెట్ అయితే ఇక్కడ చూసి ఒక 2-3 అయితే ట్రైల్ అయితే వేశాను. బట్ ఇవి నా సైజ్ అయితే నాకు ఎస్ కానీ ఎల్ కానీ అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు నేను నాకు నచ్చినవి ఇదైతే 2 అయితే ట్రైల్ రూమ్కి అయితే తీసుకొచ్చుకొని ట్రైల్ అయితే వేసుకున్నాను. బట్ ఇవి ఆల్టరేషన్ చేయించినా కానీ సెట్ అయ్యేటట్టు అయితే అసలు కనిపించలేదండి. ఇట్లా మొత్తం అంతా కట్ అయిపోయేటట్టుంది. స్కర్ట్స్ కూడా కిందకు వచ్చేసాయి. నాకు ఆ 2 డ్రెస్సెస్ అయితే చాలా బాగా నచ్చాయి. కానీ ఆల్టరేషన్ వేయించుకున్నా కానీ అది సెట్ అవ్వదు అనిపించింది. వాళ్ళే చెప్పారు ఇంకా చిన్న సైజులో చూసుకోండి మేడం, మీకు ఇవి సెట్ అయ్యేటట్లేదు అని చెప్పేసి. ఇంకా అందుకని చెప్పేసి అక్కడ కూడా ఏం తీసుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పాపకి ఇంకో షాప్లో అంటే ఓన్లీ కిడ్స్ వేర్ సంబంధించి ఉంటాయి కదా, చిన్న మాల్స్, చిన్న షాపింగ్ అంటే ఓన్లీ కిడ్స్ వేర్ సంబంధించిందే ఉంటాయి, బాయ్స్కి కానీ గర్ల్స్కి కానీ. అక్కడికైతే వెళ్ళేసి పాపకైతే డ్రెస్ తీసుకున్నామండి. ఏం తీసుకున్నాము ఏంది అనేది ఇంటికి వచ్చిన తర్వాత వీడియో ఎండ్లో అయితే మీతో అయితే షేర్ చేస్తాను. ఇంకా జూడియోలో కూడా పెద్ద కలెక్షన్ అయితే లేదండి. జూడియోలోకి కూడా వెళ్ళాము. మొత్తం అక్కడ చెప్పుల కలెక్షన్ అదంతా ఉంది, కొత్తగా పెట్టినట్టున్నారు. అందుకని చెప్పేసి నాకు అక్కడ కూడా ఏం నచ్చలేదు. ఇంకా వస్తూ ఉంటే మా ఇంటికి దగ్గరలోనే ఇంకొక ట్రెండ్స్ అయితే ఉందండి. ఇక్కడ ఒకసారి ట్రై చేద్దాము, ఇక్కడ ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పేసి చూశాను. ఇక్కడ కూడా నాకు సంబంధించిన టీషర్ట్లో ఏమి నాకు అంతగా మంచిగా దొరకలేదు. ప్లాజో సెట్స్ అవన్నీ తీసుకుందామని చెప్పి నేను టీషర్ట్స్, ప్లాజో సెట్స్, నైట్ వేర్ కలెక్షన్ తీసుకుందామని చెప్పి యాక్చువల్గా అయితే నేను జూడియోకి కానీ ట్రెండ్స్కి కానీ వద్దాం అనుకున్నాను. కాకపోతే అవేమి సెట్ అవ్వలేదు. సరే టాప్స్ 2 పీస్ సెట్ ఇవన్నీ సెట్ అవుతాయేమని చెప్పి ఇక్కడైతే చూశానండి. ఇంకా వాటి కోసమే ఇక్కడైతే చూస్తూ ఉన్నాను.
ఇక్కడ కూడా ఈ చూసినటువంటి 2 పెయిర్స్ ఉన్నాయి కదా! ఈ ఫస్ట్ వచ్చేసి మొత్తం 2 పీస్ సెట్ అండి. ఆ లాస్ట్ 2 రోస్ వచ్చేసి మామూలుగా సింగిల్ టాప్స్ ఉంటాయి కదా! అవైతే ఉన్నాయి. 499కి ఈచ్ వన్ అయితే పడుతుంది. 2 తీసుకున్నట్లయితే మనకు 100 రూపీస్ అయితే లెస్ అవుతుంది. 900 రూపీస్‌కి అయితే వస్తుంది. వీటన్నిటిలో కూడా నాకు సెట్ అయ్యేదైతే సెలెక్ట్ చేసుకున్నాను. కొన్ని కొన్ని మనం చూస్తే బాగుంటాయి. కొన్ని కొన్ని వేసుకుంటే బాగుంటాయి. నాకు ఎలాగంటే స్కర్ట్స్ ఉంటాయి కదా! అవైతే సెట్ అవుతాయండి. అంబ్రెల్లా కట్ సెట్ అవ్వవు. అలాగే హ్యాండ్స్ లేకుండా హాఫ్ హ్యాండ్స్ ఇస్తారు కదా! ఇట్లా స్లీవ్‌లెస్ లాగా ఇవి కూడా హ్యాండ్స్ కుట్టించినప్పుడు కొంచెం షార్ట్ అయిపోతుంటాయి. ఇవి కూడా సెట్ అవ్వవు. అలా కాకుండా ఇట్లా ఎల్బో హ్యాండ్స్ కానీ 3/4 హ్యాండ్స్ కానీ ఇలాంటివి వచ్చి అయితే నాకు సెట్ అవుతాయి. వీనెక్ కూడా తీసుకున్నానంటే అది ట్రైల్ వేసేదాకా నాకు డౌట్గానే ఉంటుంది. కొంచెం బ్రాడ్గా ఉంటుంది, కొంచెం కింద వరకు వస్తుంది. అట్లాంటివి కూడా సెట్ అవ్వవు అని చెప్పేసి నాకు లేని కలర్స్ నేను అవన్నీ చూజ్ చేసుకొని తీసుకుందామని చెప్పి 2 అయితే ట్రయల్ రూమ్కి అయితే తెచ్చుకున్నానండి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఇదేనండి. ఇది వచ్చేసి కరెక్ట్గానే ఉంది. మొత్తం నెక్ ప్యాటర్న్ కానీ కరెక్ట్గా ఆల్టరేషన్ చేయించుకోకుండా వితౌట్ ఆల్టరేషన్ అయినా నాకు ఎగ్జాక్ట్గా సరిపోయింది. ఎస్ అదైతే తీసుకున్నాను. ఎస్ సైజులో అయితే తీసుకున్నాను అండి. ఎల్ సైజ్ తీసుకున్నా సరే ఇంకొంచెం ఆల్టరేషన్ అయితే పడిపోతుంది. ఇంకా దీంతో పాటు ఇంకొకటైతే తీసుకొచ్చుకున్నానండి. ఈ రెండు అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చి ఈ రెండు ఫైనల్ చేద్దాం, తీసేసుకుందాము, డైలీ యూస్కి బాగుంటాయి అని చెప్పి అనుకున్నాను. ఇది వచ్చేసి కొంచెం లైట్ కలర్ ఉందండి. బట్ ఇది వేసుకున్న తర్వాత లోపలకు నాకు కొంచెం పల్చగా అనిపించింది. లోపల బాడీ కూడా కొంచెం అలా ట్రాన్స్పరెంట్గా ఉన్నట్లయితే అనిపించింది. కాకపోతే క్లాత్ బాగుంది, కలర్ వైజ్ కూడా బాగుంది, ప్యూర్ కాటన్ లాగా ఉంది. కాకపోతే కొంచెం అలా పల్చగా అనిపించినట్టుంది. అదైతే తీసుకోలేదు. ఓన్లీ బ్లూ కలర్ ఒకటైతే తీసుకున్నానండి. ఇక్కడ నేను వేసుకున్నటువంటి ఈ డ్రెస్ కూడా అక్కడైతే మీకు స్టార్టింగ్లో చూపించాను కదా, సేమ్ యాస్టీజ్గా ఉంది. ఇది వచ్చేసి నేను హైదరాబాద్లో ట్రెండ్స్లో అయితే తీసుకున్నాను అండి. సేమ్ యాస్టీజ్ అదే పీస్ అయితే ఇక్కడ కూడా అయితే ఉంది. అది మీకు స్టార్టింగ్లో చూపించాను కదా. ఇంకా రిటర్న్లో వచ్చేటప్పుడు ఇంకా ఈ సమ్మర్లో పిల్లలకి డైలీ కోకోనట్ వాటర్ కానీ ఇంకేదో ఒకటి అయితే బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా తీసుకెళ్తూ ఉంటాను. అలా అని చెప్పేసి ఇక్కడ చెరుకు రసం తీసుకుందామని చెప్పి 2 బాటిల్స్ అక్కడైతే వెయిట్ చేశాను. ఇంకా వెయిట్ చేసి ఇంకా అక్కడ పాప్కార్న్ కూడా ఉంటే నేను అది తీసుకొని తినేసాను. ఇంటికైతే వచ్చేసిన తర్వాత ఆ ఎండకి షాపింగ్కి వెళ్ళి వచ్చేలోపు దిమ్మ తిరిగిపోయిందండి. ఇంకా అప్పుడేది వీడియో తీద్దాం అనుకున్నా అస్సలు అవ్వలేదు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత ఒకసారి నిద్రపోయి ఇప్పుడు 5:30 అయితే అవుతుందండి. ఇంకా ఇప్పుడైతే మీతో డ్రెస్ షేర్ చేయాలి కదా అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ దానికి కంటిన్యూషన్ వ్లాగ్ అయితే ఇప్పుడైతే షేర్ చేస్తున్నాను. ఆ టైంలో షాపింగ్ నుంచి ఇంటికి వచ్చేలోపు 1:00 అయితే అయిపోయింది. అండ్ ఎగ్జాక్ట్గా మంచి ఎండ టైం అది. ఇంక రాంగలోనే లంచ్ తినేసి ఇంక పడుకొని నిద్రపోయి ప్రశాంతంగా 2 అవర్స్ పాటు ఇప్పుడైతే లేసి చూపిస్తున్నాను. నేను తీసుకున్న డ్రెస్ వచ్చేసి ఇదేనండి. ఈ కలర్ కూడా కొంచెం పీచ్ కలర్ లాగా అట్లా అనిపిస్తుంది. కొంచెం లైట్ కలర్ లాగా పేస్టల్ కలర్స్ ఉంటాయి, మాకు అట్లా అనిపిస్తుంది. ఈ కలర్ అయితే పాప దగ్గర అయితే ఎప్పుడూ లేదు, నాకు కొత్తగా అనిపించింది, అందుకని చెప్పి తీసుకున్నాను. అది కూడా లాంగ్ ఫ్రాక్స్, క్రాప్ టాప్స్ ఇట్లా కాకుండా నేను ఇంకా డిఫరెంట్గా ట్రై చేద్దాం. షరారా మోడల్స్ ఈ మధ్య ట్రెండ్ అవుతున్నాయి కదా, అది కూడా పాపకు ఒకసారి కూడా తీసుకోలేదు ఈ మధ్యలో అని చెప్పేసి ఆ షరారా మోడల్లో ఇట్లా ప్యాంట్ టైప్ వచ్చేసేది, పైన క్రాప్ టాప్ లాగా వస్తుంది, దానిపైన కోట్ వస్తుందండి. అంటే షరారా మోడల్లోని విత్ కోట్ అయితే వస్తుంది. నాకు ఈ కలర్ కాంబినేషన్ దుపట్టా కూడా చిన్నగా అయితే వచ్చింది. నాకు ఈ కలర్ కాంబినేషన్ ఇదైతే చాలా బాగా అంటే చాలా బాగా నచ్చింది. అందుకని చెప్పేసి ఇదైతే చూజ్ చేసుకున్నానండి. కొంచెం పీచ్ కలర్ లైట్ కలర్గా ఉంది, పేస్టల్ కలర్ లాగా ఉంది కదా. దీని ప్రైస్ వచ్చేసి మనకి 1450 అయితే పడిందండి. చాలా తక్కువ ప్రైజే పడింది. ఇంకా అందుకని చెప్పేసి నేను అలా కాకుండా షాపింగ్ మాల్లో లాంగ్ ఫ్రాక్స్ ఇవన్నీ తీసుకున్నాడు 3000 అట్లా పడతాయి. ఒక 1 ఇయర్ కూడా టైట్ అయిపోతాయి, వేస్ట్ అయిపోతున్నాయి అని చెప్పేసి ఇది టైట్ అయినా పర్వాలేదు, మళ్ళీ చెల్లి వాళ్ళ పాప ఉంటుంది కదా దానికైతే ఇచ్చేయచ్చు. అందుకని చెప్పేసి ఈ బర్త్డే వరకు వేద్దాము, అట్లా ఇంకా 1 or 2 టైమ్స్ వేసుకుంటుంది కదా అని చెప్పేసి ఇంకా అదైతే తీసుకున్నానండి. డ్రెస్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి, మీకు నచ్చిందా లేదా అనేది. ఇంకా అలాగే వచ్చేటప్పుడు పిల్లల కోసం రోజు ఇట్లా బయట ఇక్కడ తిరుగుతున్నారు కదా, అంటే షాపింగ్కి ఇట్లా బయటికి వెళ్తున్నారు, ఏదో ఒకటి లేస్ ప్యాకెట్లు అవన్నీ తింటున్నారు అని చెప్పేసి ఇంకా పిల్లల కోసం అలా బయటికి వెళ్ళినప్పుడు ఇంకా ఈ స్నాక్స్ అన్నీ అయితే తీసుకొచ్చేసానండి. ఇంక ఇలా అవి తెచ్చిపెట్టినట్లయితే ఇవి అయిపోయేదాకా స్నాక్స్ ఏమన్నా తినాలనిపించినప్పుడు అడిగినప్పుడు ఇవి ఇచ్చేసినట్లయితే సరిపోతుంది. అందుకని చెప్పేసి ఇవైతే తీసుకొచ్చాను. సో నేను బర్త్డే వ్లాగ్ అప్లోడ్ చేసేటప్పుడు చాలా లేట్ అయితే అయిపోతుందండి. ఈ లోపు మీ అందరూ బ్లెస్సింగ్స్ అయితే మా పాపకైతే ఇవ్వండి. మనకు మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్. ఓకే అండి.